ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/12/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము నవమి ఉదయం 10 గంటల 9 నిమిషాల వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 6 గంటల 3 నిమిషాల వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 6:53 వరకు ఉంది. తిరిగి రాత్రి 11:20 నుంచి 12 గంటల 49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1 గంట 24 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:55 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము రాత్రి 2 గంటల 19 నుంచి 3 గంటల 49 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9 గంటల 1 వరకు. సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 5 గంటల 47 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగం, వార ప్రారంభంలోనే ఆటంకాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అందులో పెట్టుబడి పెట్టకూడదు, అటువైపు వెళ్ళకండి. అనవసరమైనటువంటి అమర్యాదగా ఉండేటువంటి వ్యక్తులతో సహవాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదం, నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టము, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు చేపలు చెల్లే వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు. రైతన్నులకు కూడా పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ లేకపోవడం, శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో మిమ్మల్ని తొలగించే అవకాశం, ఫైర్ చేసే అవకాశం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రప్పించుకోవడం, బలవంతంగా పంపించేసే అవకాశాలు, ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. లేనిపోని అనవసరపు గొప్పతనం ప్రకటించడానికి అధిక ఖర్చు, అది కొంత నష్టాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ రంగంలో ఓటమి ఖాయంగా కనబడుతోంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, పరిమితికి మించినటువంటి బాధ్యతలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ భారం కూడా అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, పశుపక్షాదులకి అనారోగ్య సూచన. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. మీ వస్తువులు ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వస్తువులు మీరు తీసుకోకండి. భగవద్గీత పారాయణం. ఎవరికైనా దుప్పటి, నల్ల నువ్వులు, బెల్లము, రాళ్ల ఉప్పు దానంగా ఇచ్చినట్టయితే కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:41 నుంచి 10:27 వరకు, తిరిగి 11:06 నుంచి 12:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, స్వదేశంలో కూడా చాలా మంచి అభివృద్ధి పొందుకునే వ్యాపారం. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, వ్యాపారాన్ని విదేశాలకి, వేరే రాష్ట్రానికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాలు, సత్కార్యాచరణ, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, ఆస్తి పంపకాలు బలంగా ఉన్నాయి.
సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతానాన్ని పొందుకోవచ్చు, ఆర్థికాభివృద్ధి, తప్పక రుణ విమోచనం కలుగుతుంది, రోగనాశనాన్ని పొందుకుంటారు, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చేసే వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం కానీ ఇతరత్ర ఏ వ్యాపారమైనా సరే అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదు లాభాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం ఖాయం, రావాల్సిన భాగ్య వసూలు చేసుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వీసా సంబంధ సౌలభ్యాలు బాగా ఉంటున్నాయి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కొద్దిగా అనుకూలవంతమైనటువంటి అదృష్ట యోగం, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు, ప్రశాంతత, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవాళ్ళు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, లేదా ప్రమాదం ఖాయం. అంటే ఈ శుభకార్యాలు విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవి పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. లేనిపోని అనవసరపు చికాకులు, జుగుప్సాకరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదం, ధర్మ వ్యతిరేకులతో స్నేహ సంబంధాలు, ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. శరీర అవయవాలు, ఆడపిల్లలు మీ శరీర అవయవాలు ఫ్రిడ్జ్లో కానీ బీరువాలో కానీ ఉంటాయి, జాగ్రత్త. తొందరపాటుతనం మీకు నష్టం చేస్తుంది. తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళు బాగుపడేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు, కించిత్ కూడా, 0. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ నష్టము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి తీవ్ర నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, జన్మ జాతకం చూయించుకోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి, లాటరీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు పెట్టకండి, ప్రమాదంలో పడతారు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా కష్టము, నష్టము, అవమానం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చమెత్తుకోవడం, తప్పకుండా పట్టుబడడం ఖాయం. మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, సబ్ రిజిస్ట్రారు, న్యాయ శాఖలో పనిచేస్తున్న వారు తప్పనిసరిగా మీరు లంచగొండులుగా పట్టుకోవడం ఖాయం. లంచం పుచ్చుకున్న మహానుభావులు, మహానుభావురాళ్ళు, ఆ విషయాన్ని గమనించుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మర్యాద లేకపోవడం, అమర్యాద, అగౌరవం, అనవసరంగా డిబేట్లలో పాల్పంచుకోకండి. పనికి మాలిన వ్యక్తులతో మనము అనవసరంగా మాట్లాడబడాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు చుక్క ఇప్పుకోవచ్చు తిరుగుతున్నావు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి చొక్కా ఇప్పుకున్నా ఉంటాడు, ఇంకేమైనా ఇప్పుకున్నా ఉంటాడేమో, అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి.
కాబట్టి అవమానాలు పొందే అవకాశం. కాబట్టి అటువంటి డిబేట్లలో పాలు పంచుకోకపోతేనే మంచిది. కళాకారులు, క్రీడాకారులు డోపింగ్ టెస్టులు పట్టుకోవడం, కళా సంబంధమైన విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటారు, జాగ్రత్త. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మధ్యంటకి, రాజకీయ నాయకులకి ఇబ్బందులు, చికాకు, లేనిపోని అనవసరపు ప్రమాదాలు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకోవడం మంచిది. తప్పనిసరి ఎవరికైనా సరే పూలు, పళ్ళు, అలాగే కూరగాయలు, భోజన పదార్థాలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా అనుకూల శుభయోగాలు ఉంటాయి. హనుమాన్ చాలీస పారాయణం, భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం చాలా మంచిది, శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్తోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభము, విద్యాలాభము, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగము, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే వారికి, వ్యాపారం చేసే వారికి లాభాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ అభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, సుఖ సౌఖ్యాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి శత్రునాశనం, మిత్రలాభం, ధైర్యము, సాహసంత నిర్ణయాలు, విదేశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు కొత్త ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అభివృద్ధి, సమస్త వ్యాపారాల్లో కూడా లాభము, ధైర్యము, మంచి నిర్ణయం తీసుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావడం, బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పూర్తి చేసుకునే అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ఇదంతా మీకు చాలా శుభగడిగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా కాస్త మంచి వాళ్ళతో స్నేహం ఎక్కువ చేయండి, ఫలితాలు బాగా ఉంటాయి. దుష్టుల సహవాసం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అయితే మీకు నష్టంగా ఉంది. ఈవెంట్ చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో పర్వాలేదు, ధనం చేరుకొచ్చే అవకాశం, కానీ లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా పర్వాలేదు. రాజకీయ నాయకులు నోరు జాగ్రత్తగా ఉంటే చాలు. అలాగే జ్యోతిష్య పండితులు, వేద పండితులు కూడా నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది. పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ లాభం, ఉద్యోగ పరంగా అభివృద్ధి బాగుంది. కాకపోతే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం. దానికి హనుమాన్ చాలీస పారాయణం, అలాగే భగవద్గీతలో 11 అధ్యాయం చదవండి. తప్పకుండా మీకు ఒత్తిడి బయటపడే అవకాశం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి జాగ్రత్తగా ఉంటే చాలు. పెద్దవాళ్ళ మాట వినండి, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారు కూడా జాగ్రత్తగా చూసుకుంటే తప్పకుండా మీకు ఈవెంట్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మంచి
శుభయోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభము, ఆరోగ్య లాభము. అనవసర ప్రయాణం చేయకండి. అవసరమైన వ్యక్తులతో అవసరమైన ప్రయాణం చేయండి. అనవసరంగా స్నేహితులతో మద్యపాన సేవన చేసి ఏదైనా సరదాగా వెళ్దాం అనుకుని మాత్రం మీకు ప్రమాదం. పెద్దవాళ్ళతో, తల్లిదండ్రులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళడం వల్ల మాత్రం అద్భుతం, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఈ రోజు మీరు హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కానీ, కన్సల్టెన్సీ ఆధారపడే విషయంలో కానీ, వ్యాపార పరంగా కానీ కాస్త జాగ్రత్త తీసుకుంటే మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలంగా శుభదినంగా చెప్పబడుతోంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు అప్రమత్తత చాలా ముఖ్యం. పనికిరాని విషయాల గురించి అధిక ప్రసంగం నష్టాన్ని, కష్టాన్ని, వ్యామోహాన్ని కలిగిస్తుంది. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని వాదోపవాదాలు ఆర్థిక భంగాన్ని, ఆర్థికమైన నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. నాకన్నా దానకర్ణులు ఎవరైనటువంటి భావన కూడదు. అలాగే మానసికమైన రుగ్మత కూడా గురి కాకుండా చూసుకోండి. పిల్లల గురించి అనవసరంగా వేదన, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, నోరు పారేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో కూడా భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతుంది. లేదా మీ యొక్క మాట తీరు వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేయవచ్చు, లేదా మిమ్మల్ని విభేదించవచ్చు. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో కొంత నష్టం వచ్చే అవకాశం. రాజకీయ నాయకులకి అపవాదులు, అవమానాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ముఖ్యంగా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది. వచ్చినటువంటి మంచి అవకాశాలు చేదారిపోయే ప్రమాదం. వివాహ సంబంధ విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులకు ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల నష్టం, రైతన్నలకి, పూలు, పరుగులు పండించే వారికి ఇబ్బంది. కేవలం మీ యొక్క అతి ఆత్మస్థైర్యం, అతి ఆత్మ నిర్ణీతాభావం రెండు కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. చికాకు, కోపం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంట కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తులకి ధనము కానీ, వస్తువు కానీ సహకారం మీకు ప్రమాదాన్ని, అంటే అపాత్ర దానం చేయడం వల్ల మీకు నష్టమే కలుగుతుంది. జాగ్రత్త. లేనిపోయిన అనవసరపు అగచాట్లు మీకు ఎక్కువ ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొత్త వ్యాపారం ప్రారంభించకూడదు. వ్యాపారంలో భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 6 అంకెను సద్వినియోగం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 4 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా మినుములు, ఉలవలు, కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకుంటే ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యాభివృద్ధి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరువులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకు అభివృద్ధి. రైతులకి, పూలు, పరుగులు పండించే వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. రోగనాశనం, విమోచనం, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాల సమసిపోవడం, మాతాపితృ సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, ఆనందాన్ని పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావడం. తప్పకుండా పరిపూర్ణ విద్యాభివృద్ధి, పరిపూర్ణ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా పర్వాలేదు. మంచి వాక్చాతుర్యం. అందరితో ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ వ్యాపార లాభం. కళాకారుల, క్రీడకు అభివృద్ధి పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. ఇచ్చిన ధనం తిరిగి రావడం. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. అనుకున్నటువంటి వ్యాపారాల అభివృద్ధి పొందుకోవడం. రుణపీడ పరిహారం. ఆరోగ్య సంబంధించిన విషయాల అనుకూలత.
శత్రునాశనం, మిత్రలాభం బలంగా ఉంటుంది. ఇచ్చిన వస్తువు ధనము తిరిగి వచ్చే అవకాశం. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. అనేక రకాల ప్రశాంతమైన, శుభకరమైన, సుఖవంతమైన జీవనం చెప్పబడుతుంది. సంతాన యోగం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. ఇదంతా మీకు చాలా సఖ్యత, ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరు. తప్పకుండా ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రమోషన్, ఇంక్రిమెంట్. ఒక సంస్థ నుంచి మరో సంస్థలో కూడా ఉద్యోగ మార్పు మంచిదే. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే స్వదేశంలో, విదేశాల విద్యాభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం. వ్యాపారపరంగా అనుకూలంతో శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మరింత కూడా లాభవంతుల స్థితి. పట్టుదల, కార్యశీలత, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, సోదర మైత్రి బాగా ఉండడం, మిత్రుల వల్ల విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.